హా మా లచ్చి ఇయాల శ్రీశైలం పోతా అన్నది. మరి పోతాందో లేదో చూడాలి. ఓ లచ్చి, లచ్చి అగో నువ్వు నాతో మాట్లాడకే చెప్తానా. గా శ్రీశైలం బోధన్ రావే అంటే రాను అన్నావు, మళ్ళా లచ్చి అని పిలుస్తానవా? లచ్చి అని నాకు సుట్టి ఇత్తలేరే, ఎట్లత్త చెప్పు. గా శ్రీశైలం మల్లన్న తానికి రాబుద్ది కాదా చెప్పు నాకు. సరే గాని పోయేది ఎట్లయినా పోతున్నావు, లడ్డుదేవే. ఇగో కొబ్బరికాయ, బోల్ పేలాలు, బచ్చీసులు తెత్తగాని గా లడ్డు మాట అయితే ఎత్తకు బాగి చెప్తానా. శ్రీశైలం లడ్డు తిరుపతి లడ్డు లెక్క తేవే. ఆ సామి దగ్గరికి రాకున్నా గాని సామి ప్రసాదం అన్నది ఇంటా. అవునే నిజమే భాగ్య, గా తిరుపతి లడ్డు లెక్కనే శ్రీశైలం లడ్డు సుత కల్తీ అయిందట తెలుసా? నీ ముఖం, తిరుపతి లడ్డు గురించి అంటే ఒప్పుకుంటా, కానీ శ్రీశైలం లడ్డు ఎట్లా కల్తీ అవుతుంది? హా నీ బొందతి అయినా నీకు రాసిన అర్థాలు చదువుడు తప్ప ఏం రాదని నాకు తెలియదు అనుకున్నావా ఏంది? నువ్వు నన్నేమన్నాను గాని లచ్చి, నా తెలివి గురించి అంటే ఆ సిప్పెంటికలు వీకి పందిరెత్త ఏమనుకుంటున్నావో. హా పీకినవుతి రంగురంగుల చీరలు జింపి పెద్ద చీర కట్టుకొని నువ్వు నాతో పెట్టుకుంటున్నావా? అమ్మా, చీరలు నేను జింపితే పోరాన్ల బట్టలు ఎత్తుకచ్చుకొని జాకెట్ కుట్టుకుంటావు, నువ్వు నా గురించి చెప్తున్నావా? లడ్డు తెమ్మన్నందుకు గిన్ని మాటలు అంటుంది. ఊకో ఊకో, కాదు బాగి, నిజంగానే శ్రీశైలం మల్లన్న లడ్డుల సుతం కల్తీ నెయ్యి కలిసిందటనే. మా ఇంటి పక్క పొంటోళ్ళు పేపర్లో చదివిండ్రంట, గాళ్ళు అనుకోంగా నేను ఇన్నా. అయ్యో రామా, మొన్నటిదాకా తిరుపతి లడ్డు, ఇప్పుడేమో శ్రీశైలం లడ్డానే. అయినా అల్లమెల్లిగడ్డ, కారం, ఉప్పు, పసుపు అన్నీ కల్తీ అవుతున్నాయి కానీ గా దేవుని లడ్డును కూడా కల్తీ చేస్తేందుకు వీళ్ళకు చేతులు ఎట్లా వచ్చినాయే, వీళ్ళ చేతులు ఇరిగిపోను. ఓ పోరి గట్లది ఇట్టకే, వాళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఆయన తల్లింటే పట్టుకుపోయి జైల్లో గిట్ల ఎత్తారు. ఆవు గాని కల్తీ నెయ్యి సరఫరా చేస్తే ఎయ్యరు గాని చేతులను తిడితే ఎత్తరా అనే. అయినా పెద్దోళ్ళ శాస్త్రం వేరే ఉంటదిలే, నీకేం తెలిసే గవన్నీ రాసిన అర్థాలు చదువు సప్పుడు చేయక. 2022 మే నుంచి 2023 మార్చి దాకా అంటే 11 నెలలు కల్తీ నెయ్యి పంపినరట. ఎప్పుడు విజయ్ డైరీకేంచే నెయ్యి కొనే శ్రీశైలం దేవస్థానం ఆ 11 నెలలు తిరుపతికి చెందిన రాజేష్ కార్పొరేషన్ కాన్ నుంచి 3,25,064 కిలోల నెయ్యిని 15,89,00,000 పెట్టి కొన్నది. ఇప్పుడు చెప్పే ఆర్తలు రాసింది చదువుతానా? అబ్బా బాగి భలే చెప్పినవే, అయినా గింత తెలివి నీకెప్పటి సందచ్చిందే? కాముష్, శ్రీశైలం గుడికి బోలేబాబా డైరీకేంచి నెయ్యి గాని నెయ్యి సరఫరా అయిందట. ఇక తిరుపతికి వచ్చిన నెయ్యి, కూరగాయల నూనె, కొన్ని కెమికల్స్ కలిపి నెయ్యి లెక్క చేసి పంపినరట. ఇది సిట్సార్లే చెప్పిండ్రు, అదే నెయ్యి శ్రీశైలం గుడికి వచ్చిందట. వామ్మో వామ్మో. ఆగు, డోంట్ డిస్టర్బ్. ధర తక్కువకి ఇయ్యాలి అంటే విజయ్ డైరీ అంత తక్కువ అంటే గిట్టుబాటు కాదంది. అప్పుడే గీ రాజేష్ కార్పొరేషన్ వాళ్ళు కిలో 489కే నెయ్యి ఇస్తానరట. దీంతో అప్పటి సందే వాళ్ళే ఇచ్చిండ్రు. లాస్ట్కు అది గీ లొల్లి దాకా తెచ్చింది. వామ్మో, గిన్నెట్లా తెలిసే నీకు? సైలెంట్ గానే ఉంటావు కదనే. లచ్చి, పిచ్చిదనుకున్నవా నన్ను? బాహుబలిలా కట్టప్ప అరుంధతిని పుల్లలు ఏరుకుంటే పిచ్చిది అనుకుంటే సైలెంట్గా ఉన్న నన్ను రెచ్చగొడితే గిట్లుంటది ముచ్చట. మరి అయితే ఇంక నుంచి ఏమైనా ముచ్చట కావాలంటే దీన్ని పొట్టి పొట్టు రెచ్చగొట్టాలి పో. పోతన్నవానే? ఓ లచ్చి, ఓ లచ్చి. అయ్యో, లడ్డు కాకపోతే ఇంకేమన్నా తెమ్మందామంటే పోనే పాయే.